తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది అప్పుల గురించి. తెలంగాణ వచ్చాక భారీగా అప్పులు చేశారు అని, అప్పులు చేయలేదని గతంలో అధికారంలో బీఆర్ఎస్ కూడా అనడం లేదు. అప్పులు చేశారన్నది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే అది ఫ్యాక్ట్ కనుక. అయితే ప్రభుత్వం చెప్పేది అప్పుల భారం పెరిగింది, అప్పుల భారం భరించలేకుండా పోయింది అనేది ప్రభుత్వ వాదన. ప్రస్తుత విపక్షము, అంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్పేది మేము అప్పులు మాత్రమే చూపుతున్నారు, మేము ఆస్తులు కూడా క్రియేట్ చేశామని. సో ఇలా డిబేట్ నడుస్తున్న సమయంలో అసలు అప్పెంత తెలంగాణకు అనేది కూడా ఆసక్తికరమైన అంశం. ఇటీవల శాసనసభకు సమర్పించినటువంటి తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ వైట్ పేపర్లో చాలా వివరంగా ఈ అప్పుల గురించి ఇచ్చారు. ఈ అప్పులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ మొత్తం అప్పు అవుట్ స్టాండింగ్ డెట్ 72,658 కోట్లు, 72,658 crores. అది కాస్త ఇప్పుడు 3,89,000 crores దాటిపోయింది. అంటే రఫ్లీ 3,90,000 crores, 3,90,000 కోట్లు. అంటే ఏ స్థాయిలో పెరిగిందో మీరు చూడండి. 72,000 కోట్ల నుంచి 72,000 crores నుంచి 3,90,000 crores పెరిగింది. సో ఈ కాలంలో ఇంత భారీ ఎత్తున పెరిగింది. అయితే ఇది కేవలం బడ్జెట్లో చూపబడ్డ అప్పులే. కానీ బడ్జెట్లో చూపకుండా ఇటీవల కాలంలో ప్రభుత్వాలు చాలా అప్పులు చేస్తున్నాయి. అందులో తెలంగాణలో ఇవి ఎక్కువ జరిగాయి. వీటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. అంటే అర్థం, ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణం కొరకు ఒక కార్పొరేషన్ పెట్టి కాళేశ్వరం కార్పొరేషన్ అని దాని పేరు మీద అప్పు తీసుకుంటారు. అలాగే మిషన్ భగీరథ కార్పొరేషన్ అని పెట్టి దాని పేరు మీద అప్పు తీసుకుంటారు. ఈ అప్పులు వాస్తవంగా ఆ కార్పొరేషన్లో చెల్లించాలి. వాళ్ళు చెల్లిస్తాం, కార్పొరేషన్కి ఈ రకంగా ఆదాయం వస్తుందని చూపుతారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో కూడా దీన్ని ప్రస్తావించాడు. కాళేశ్వరంలో ఆదాయం వస్తుందని చూపారు, మిషన్ భగీరథలో ఆదాయం వస్తామని చూపి అప్పులు తీసుకున్నారు. కానీ వాటిలో ఆదాయం రాదు కదా అన్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఆదాయం రాదు. ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఆ నీళ్లు రైతులకు సప్లై చేస్తే రైతు నుంచి ఏం డబ్బులు వసూలు చేయరు. అలాగే మిషన్ భగీరథ కోసం అప్పులు తీసుకొని మంచినీటి సదుపాయం కల్పిస్తే అది ప్రజల పైన భారాలు వేసి డబ్బులు తీసుకోరు. అంటే రియాలిటీలో ఈ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. అందువల్ల టోటల్ లోన్ ఫిగర్ రావాలి అంటే బడ్జెట్లో చూపిస్తున్న అప్పులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అప్పు చేసింది బడ్జెట్లో చూపుతారు. ఇలా వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పులు కూడా కలపాలి. వాటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. అలాగే కొన్ని రకాల అప్పులకు ప్రభుత్వము గ్యారంటీ ఇస్తుంది. అంటే ప్రభుత్వం అప్పు చేయదు, కానీ గ్యారంటీ ఇస్తుంది. గ్యారంటీ ఇచ్చినా అది ఆటోమేటిక్గా జనరల్గా ప్రభుత్వం పైన పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం అప్పు కట్టేది ఉండదు కనుక అల్టిమేట్గా ప్రభుత్వమే కట్టాలి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇలాంటి వాళ్ళు కూడా అప్పులు చేస్తుంటారు. అయితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏమో మళ్ళీ FCI పేమెంట్ చేసినాక రీపే చేస్తారు. కానీ ఇప్పుడు కొన్ని రకాలవేమో గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది కనుక అల్టిమేట్గా గవర్నమెంట్ కట్టాలి. ఇప్పుడు డిస్కామ్లకు 81,000 కోట్ల అప్పులు ఉన్నాయని ఇవాళ కూడా విద్యుత్తు పైన శ్వేతపత్రంలో కూడా చెప్పారు. సో అందువల్ల ఈ అప్పులన్నీ అల్టిమేట్గా ప్రభుత్వం పైనే పడుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా. అందువల్ల బడ్జెట్లో చూపించిందే కాకుండా ఇలా వివిధ కార్పొరేషన్ల పేరిట జరిపిన ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉంటాయి. అంటే బడ్జెట్ ఏతర అప్పులు ఉంటాయి, ప్రభుత్వం ఇచ్చిన వివిధ గ్యారంటీలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే 6,71,757 కోట్లు, అంటే 72,658 crores నుంచి తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పది ఇప్పుడు 6,71,757 crores, 6,71,757 కోట్లు. మీరు ఈ స్క్రీన్ పైన ఉన్న టేబుల్లో కూడా ఇయర్ వైజ్గా కూడా ఉంది, చూడండి. అంటే తెలంగాణ వచ్చాకే ఇప్పటి వరకు ఒక 6 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే ఎక్కడ 72,000 కోట్ల అప్పు తెలంగాణ వచ్చినప్పుడు ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పు చేశారు. దీనికి ప్రభుత్వం చెప్పే వాదన, సహజంగా అప్పటి ప్రభుత్వం చెప్పిన వాదన ఏంటి
అసలు తెలంగాణ ఎకానమీ కూడా పెరిగింది కదా, అందువల్ల అప్పు చేస్తే తప్పేంటి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ అప్పు చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది కదా అన్నారు. థియరిటికల్లీ కరెక్ట్. అందుకే కరెక్ట్గా అప్పుల భారం అర్థం కావాలంటే కేవలం ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందని మాత్రమే చూడకూడదు, ఆ టోటల్ ఆదాయంలో అప్పు వాటా ఎంత కూడా చూడాలి. దాన్నే డెట్ టు జిఎస్డిపి రేషియో అంటారు. ఈ డెట్ టు జిఎస్డిపి రేషియో కూడా మీకు స్క్రీన్ పైన ఉన్న టేబుల్లో ఉంది, అది చూడండి. డెట్ టు జిఎస్డిపి రేషియో 2015-16లో 15.7% మాత్రమే ఉండే. అంటే రాష్ట్ర మొత్తం ఉత్పత్తిలో 15.7% అప్పు ఉండే. డెట్ టు జిఎస్డిపి నిష్పత్తి అది కాస్త 2023-24కి వచ్చే వరకు 27.8% పెరిగింది. అంటే నియర్లీ డబుల్ అయింది. ఇక ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఇంతకుముందు వివరించిన ప్రభుత్వ బడ్జెటేతర రుణాలు, గ్యారంటీలు ఇవన్నీ కలుపుకుంటే 36.9% ఆఫ్ జిఎస్డిపి, నియర్లీ 37%. అంటే రాష్ట్ర ఆదాయంలో 37% వరకు అప్పులు ఉన్నాయి అలా. ఇక ప్రభుత్వ ఆదాయంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయం వేరు, ప్రభుత్వ ఆదాయం వేరు. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. అంటే ప్రభుత్వానికి వచ్చే రోజువారీ ఆదాయం. రోజువారీ ఆదాయంలో 34% ఇవాళ డెట్ సర్వీసింగ్ బర్డెన్ ఉంది. అంటే అప్పులపైన కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్లు, కిస్తీలు, అలాగే వడ్డీలు కలిపితే డెట్ సర్వీస్ బర్డెన్ అంటారు. డెట్ సర్వీస్ బర్డెన్ ఇవాళ 34% ఉంది రెవెన్యూ రిసిప్ట్స్లో. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ఆదాయం వస్తే అందులో 34 రూపాయలు అప్పులకు సంబంధించిన చెల్లింపులకే పోతుంది, మరో 35 రూపాయలు జీతాలకు, పెన్షన్లకు పోతుంది. టోటల్గా 69 రూపీస్ పోతున్నాయి. అంటే 69% కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా చెల్లించాల్సిందే. అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, కమ్ వాట్ మే, వీటికైతే ఖచ్చితంగా చెల్లించాల్సిందే. అంటే 100 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ సంపాదిస్తే 69 రూపీస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ కంపల్సరీ చెల్లించాల్సింది. 34 రూపీస్ అప్పులు, వడ్డీలో పోతుంది, 35 రూపీస్ ఈ జీతాలకు, పెన్షన్లకు పోతుంది. ఇది అప్పులకు సంబంధించినటువంటి లెక్కలు. అయితే అప్పులు చేసి మేము ఆస్తులు సృష్టించాం కదా అనేది గతంలో అధికారం ఉన్న పార్టీ వాదన. నిజమే, అప్పులు చేసి ప్రాజెక్టులు నిర్మించిండ్రు, అప్పులు చేసి తాగునీటి సదుపాయాన్ని కల్పించారు, ఇదొక ఫ్యాక్టర్. కానీ అప్పులైతే పెరిగాయి కదా, ఈ అప్పులు ఎలా చెల్లిస్తావు? ఈ అప్పులు ఆర్థిక భారంగా కావా? ఆ పెట్టిన ప్రాజెక్టులు వాస్తవంగా ఖర్చు కన్నా ఎంత ఎక్కువ ఖర్చు అయింది? అంత ఖర్చు చేసి పెట్టినప్పుడు నీటిపారుదల ప్రాజెక్ట్ కడతావు, కట్టి ఎకరానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి, దానివల్ల అది ఉపయోగం ఉంటుందా? ఇలాంటి అనేక క్వశ్చన్స్ వస్తాయి. అవి మనం వేరే వీడియోలో చర్చించుకుందాం. ఇప్పటికైతే రాష్ట్ర అప్పుల ముఖ చిత్రం ఇది. 72,658 కోట్లు ఉండే తెలంగాణ వచ్చినప్పుడు, 72,658 crore. ఇప్పుడు అన్ని రకాల బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కలుపుకుంటే 6,71,757 crore, 6,71,757 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రెవెన్యూ రిసీట్స్లో 34% అప్పులకు సంబంధించిన చెల్లింపులకే పోతుంది, అప్పుల మీద కిస్తీలు, వడ్డీలకే.